హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా వ్లాగ్ అయితే నేను ఇల్లు చదువుకుంటూ స్టార్ట్ అయితే చేసిన. శుక్రవారం రోజు ఇల్లు కడుగుదామని ఇంకా అన్ని చదువుతా ఉన్నా. బోల్ అయితే ముందే బయటేసి తొమేసి పెట్టిన. దేవుడికి అయితే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దండం పెట్టుకొని పూజ చేసుకొని ఎన్ని రోజులు అయిపోయిందో అసలు నిజంగా మనస్ఫూర్తి మొక్కి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు అంటే ఇంకా ఏదో అట్లా ఇంకా చేతులు జోడించే స్వామి దండం అన్నట్టయితే పెడుతున్నా. కానీ దీపం పెట్టి మనస్ఫూర్తిగా కొద్దిసేపు అట్లా దీపాన్ని చూసుకుంటూ దేవుని చూసుకుంటూ ఇంకా నాకున్న బాధలు కష్టాలు సంతోషాలు అన్ని దేవుడికి చెప్పుకొని నా బాధ నెలవోసుకొని మనసు తేలిక చేసుకొని ఎన్ని రోజులు అయిపోతుందో అసలు నిజంగా చెప్పాలంటే చాలా రోజులు అవుతుంది. ఈ సంవత్సరికం ఎప్పుడైపోతుందో ఏమో. నార్మల్గా మనం దేవుడికి దండం పెట్టుకుంది వేరు, ఇంకా పూజ చేసుకొని దండం పెట్టుకుంది వేరు కదా. 10 నిమిషాలు పూజ చేసుకున్న ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసు తేలిక అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అందుకు అయితే మా ఆయన కొత్తిమీర ఆకు తెచ్చుండే, అదేమో తెల్లారే వరకు మొత్తం వాడిపోయినట్టు అవుతుంది. ఆయనేమో నైట్ రాంగ్ కూరగాయలు తీసుకొస్తాడు. ఇక మనకు ఆ ఫ్రిడ్జ్ లేదా లేని దాని గురించి ఆలోచించుడు ఎందుకు, ఉన్న దాంట్లోనో ఎట్లనో అట్లా అడ్జస్ట్ అయిదామని ఇంకా అందుకని ఇంకా పొద్దుటి వరకు మొత్తం ఎండిపోతుందని ఒక బాటిల్ అయితే ఉంటే కట్ చేసిన. మంచిగా దాన్ని కట్ చేసి ఆ కొత్తిమీర ఆకు అయితే అందులో నీళ్లు నింపి ఆ కొత్తిమీర ఆకు అయితే అందులో పెట్టిన అన్నమాట. ఇంకా మొత్తమే వాడిపోయి ఎండిపోకుండా ఏర్లు ఉన్నాయి కాబట్టి నీళ్లు నింపి పెట్టి అందులో పెట్టిన కాబట్టి కొంచెం మంచిగానే ఉంటుంది. ఒక రోజు 2 రోజుల వరకు మంచిగా ఫ్రెష్గానే ఉంటుంది. తడి బట్టలో కూడా పెడతా, కానీ వీటికైతే ఏర్లు ఉన్నాయి కదా. అందుకని ఇంకా బాటిల్ అయితే కోసి పెడదామని ఇంకా బాటిల్ అయితే కోసి పెట్టిన. ఇంకొక పెద్ద బాటిల్ ఏమో దానికి మంచిగా కోసి రంధ్రాలు చేసి కిటికీ దారం అయితే పెట్టి కట్టిన. ఏదో అట్లా ఐడియా వస్తే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసిన అన్నమాట. ఐడియా వచ్చినాక మళ్ళీ ఎందుకు బ్రష్ల డబ్బా కొనుడని ఇంకా ఐడియా చిన్నదో పెద్దదో ఇంప్లిమెంట్ చేస్తే అయిపోద్ది కదా. అందుకని ఇంకా ఇంట్లో కూడా కొన్ని బాటిల్స్ ఉన్నాయి అబ్బా, వాటితో ఏమన్నా చేయాలని అనుకున్నాడు అవుతుంది కానీ చేసుడు అయితే అవుతలేదు. ఇంకా ఏదో ఒక పని ఉంటుంది, అటు ఇటు కూడా అవుతుంది. కానీ ఇంకా ఏదో ఒకటి అయితే చేయాలి క్రియేటివిటీగా. అంటే నాకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు క్రాఫ్ట్ లాంటివి అయితే నాకు చాలా ఇష్టం. పేపర్స్ తోటి చేయడం, అవి ఇవి వేయడం, ఫ్లవర్స్ ఇంకా బాల్స్ అవి ఇవి చేసేదాన్ని. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే వేసిన, కానీ అవి పేపర్స్ తోటి వేసినాయి కదా, కొంచెం అంత బల్లి పాత్ర పట్టిన దుమ్ము పట్టిన అవి సరిగ్గా పోకపోతుండే. ఇంకా పాత బ్రష్ యూజ్ చేయని బ్రష్ ఉంటాయి కదా, దాన్ని బట్టి అయితే క్లీన్ చేసేదాన్ని. మరి అవి పనికి రాకుండా అయిపోయినాయి. ఇంకా అందుకని పిల్లల బొమ్మలు ఇంకా అవి నేను చేసిన క్రాఫ్ట్ అన్ని వాడేసిన అన్నమాట. కానీ ఇప్పుడు కొంచెం టైం దొరికితే చేయాలి, కానీ ఇంకా మిషనే కుట్టడం అవుతలేదు. ఇంకా అవేమి చేస్తాను, కుట్టేటివి కూడా చాలానే ఉన్నాయి. అంటే ఒక 3-4 చీరలు అయితే ఉన్నాయి. మా పిల్లలకు మా అక్క 2 చీరలు ఇచ్చింది. నాయి కూడా 2-3 పాత చీరలు అయితే ఉన్నాయి. డ్రెస్సులు అయితే కుడదాం అనుకుంటున్నా. నేను కూడా కుట్టుకోవాలి, ఇంకా పిల్లలకి కూడా కుట్టాలి. ఇంకా అనుకున్నడే అవుతుంది. అటు ఇటు ఊర్లకు లాంగ్ జర్నీ పోయేసరికి ఇంకా నిర్వాడు అయితే అవుతుంది. ఇంకా కుట్టుతలేను. ఇంకా అవి ఇవి టైం సెట్ చేసుకొని కొంచెం టైం అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా చెయ్యాలి. ఇంకా శుక్రవారం అని చెప్పినా కదా, బోల్ అయితే తోమేసి పెట్టేసిన బయట. ఇంకా ఇవన్నీ చదివిన అంట్లంటే మనం వంట చేసేటప్పుడు ఏమన్నా పడిపోయి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి లేని అన్ని మొత్తం ఊడ్చేసి ఇంకా సర్ఫ్ అయితే వేసి కడుగుతున్నా. నేను ఎప్పుడు కడిగినా నేను సర్ఫ్ వేసే కడుగుతా. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి కింద పడేస్తూనే ఉంటారు. ఇంకా అందుకనే సర్ఫ్ వేసి ముందైతే రాకి ఇంకా కడుగుతా. కానీ ఇల్లు అయితే నున్నగా బాగుంది. పిల్లలు అటు ఇటు ఆడుతూ ఉన్నారు, జారి పడతారేమో అని నాకైతే భయం అవుతుంది. నాకే భయం అవుతుంది ఇల్లు కడుగుతూ ఉంటే. ఇంకా బకెట్ తోటి నీళ్లు పట్టుకొచ్చిన, నడుచుకుంటూ నీళ్లు పోసుకుంటూ కడుక్కొస్తా ఉంటే నాకే కాలు జర్ర జారుతూ ఉన్నాయి. భయం అవుతుంది. పిల్లలేమో భయం లేకుండా ఆడుతూ ఉన్నారు. ఇల్లు కడుగుడు అయిపోయిన తర్వాత బట్టల పని అయితే పెట్టుకున్నా. అంటే ఇవి పిరేటివి అయితే కాదు, మేము ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు బట్టలు మూట కట్టినని చెప్పిన కదా. డైలీ వేర్ బట్టలు అయితే కొన్ని మూట కట్టి ట్రాక్టర్లు అయితే ఆ ట్రాక్టర్ల బట్టల మూడ అనేది ఊడిపోయి బట్టలు అయితే జారిపోయి ఉండే. ఆ బట్టలకు మొత్తం ట్రాక్టర్ల సన్నటి దుమ్ము లాంటిది అంతా అంటూ ఉండే. కొన్ని అయితే జాడిచ్చిన, కొన్ని ఇంకా మిగిలి ఉండే. అంటే దండం 2 ఉన్నాయి. ఆ దండం పైన ఎక్కువ అయితే పట్టాయి. అయితే మేము ఉంటున్న ఈ ఇంటికి మెట్లు అయితే లేవు, నిచ్చెన వేసుకొని పైకి ఎక్కాలంట. ఇంకా చెద్దర్లు గనుక బట్టలు బాగా అయితే గనుక పైన వేయాలి. కానీ నాకేమో భయం అనిపించింది ఆ నిచ్చెన వేసుకొని బట్టలు పైకి ఎట్లా పట్టుకొని పోడు. కింద ఒక 2 అందిస్తే పైనకు తీసుకొని ఎత్తే మంచిగా ఉండు. పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళకి అందియరాదు కదా, వాళ్ళకు నిచ్చెన ఎట్లా ఎక్కుతుంది. మెట్లు అయితే మాగా అట్లనో ఎక్కుదురు, కానీ నిచ్చెన అంటే ఒకవేళ వాళ్ళు ఎక్కుతానో నాకు భయం అనిపించింది. నేను సపడేయకుండా ఇంకా పిల్లల్ని ఎట్లా ఎక్కనిస్తా నేను. ఇంకా మా ఆయన ఉండేది ఉంటే ఆయన నిచ్చెన ఎక్కి ఇంకా ఆయన ఎత్తా ఉంటే పైన ఆరెత్తా ఉంటే నేను కింద ఉండి అందించేదాన్ని. కానీ ఆయన డ్యూటీకి పోయిండు కదా. ఇంకా చెద్దర్లు అయితేనేమో ఆరేద్దాము, ఇంకా బట్టలే కదా. అందుకని కింద 2 చిన్న దండాలు అయితే ఉన్నాయి. అయితే ఎండ బాగా కొడుతుంది. పొద్దున కొన్ని, మధ్యాహ్నం కొన్ని, సాయంత్రం కొన్ని అట్లా ఆరేసిన 6 తక్కువ ఎండ కొడుతుంది.
ఆరిపోతుందా ఏమన్నా, ఆరేసినాక గంట సేపటికి 2 గంటలకి ఆరిపోతున్నాయి బట్టలు. కానీ ఈ మధ్యలోనైతే ఊర్లో అటు ఇటు తిరిగినాం కదా, మళ్ళీ పోయేటప్పుడు పట్టుకపోయిన బట్టలు, పోయేటప్పుడు ఇప్పేసిన బట్టలు, మళ్ళీ అక్కడ నుండి పట్టుకొచ్చే బట్టలు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇప్పిన బట్టలు, ఈ బట్టలు విండలేక నా రెక్కలు పోతాయా ఏంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా మోపడి బట్టలు అయితే విండాలి పిండేటప్పుడు. ఇంకా ఆ బట్టలు విండుట్లో ఈ బట్టలు ఇవైతే జాడిచ్చే బట్టలు ఇవైతే పక్కకు అట్లనే ఉండే. ఫస్ట్ ఇంకా ఆ బట్టల పని అయితే చూద్దామని చెప్పి ఇంకా ఆ రోజు బట్టలు అయితే జాడిస్తా ఉన్నా సర్ఫ్ నీళ్ళల్లో. ఆ బట్టల పని పెట్టుకున్నా, ఇంకా పిండేటివి అయితే పక్కకు పెట్టి సాయంత్రం పూట వండుకున్నా. ఇంకా బట్టలు జాడిచ్చుడు అయిపోయిన తర్వాత చాయ్ అయితే పెడుతున్నా. చాయ్ తాగి ఇంకా స్నానం చేసి వంట చేద్దాము, ఫస్ట్ అయితే చాయ్ తాగుదామని. పిల్లలు అయితే బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఇంకా అప్పటికే లేట్ కూడా అయింది, ఇంకా చాయ్ పెడదామని పెడుతున్నా అన్నమాట. ఇంకా డబ్బాలు అయితే అన్ని ఖాళీగా ఉన్నాయి. అబ్బా ఆ ఇంటికాడ ఉన్నప్పుడే అనుకున్నా అన్నట్టు, పాత ఇంటికాడ డబ్బాలన్నీ చాలా రోజులు అయిపోయింది కడగాలి, అంత దుమ్ము ఉన్నాయి, అంత ఇల్లు కూడా బల్లిపాత్ర పట్టింది, అక్కడ ఇల్లు దులపాలి, ఇంకా డబ్బాలు కడగాలి, మార్కెట్కి పోయి సామాన్ అయితే తీసుకురావాలి. ఇంకా ఎండాకాలం వచ్చింది కదా, పప్పులు చింతపండు ఇట్లా అవి తీసుకొస్తే ఎండాకాలం పప్పు చారు అయితేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. కూరలు అంటే పెద్దగా తినబుద్ధి కాదు, ఈ ఎండకి అన్నం తినబుద్ధి కాదు, ఏం తినబుద్ధి కాదు. నీళ్ళే ఎక్కువ తాగుడు అవుతుంది, ఇంకా దూపారదు ఏమారదు, గంటకు నీళ్ళే తాగుడు అవుతుంది అని ఇంకా అక్కడ ఉన్నప్పుడైతే అనుకుని ఉండే. కానీ సడన్ గా ఇక్కడికైతే ఇంకా వాళ్ళు కాల్ చేయమని అంటే ఇక్కడికైతే షిఫ్ట్ అయినాం కదా. ఇంకా షిఫ్ట్ అయిన తర్వాత ఒకదాని వెనుకొకటి ఇంకా ఊర్లో కట్టిడు తిరుగుడు అవుతుంది. ఏందమ్మా నీ ఊరు గోల, ఎప్పుడు చూసినా ఊరు అని అంటావని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నేను కరీంనగర్ పోతేనే కదా సామాన్ తీసుకొచ్చేది. అంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, ఆ షాపుకి కూడా పోయి తీసుకొచ్చుకోవచ్చు. కానీ మార్కెట్కి పోతే కొన్ని ఇంకా ఏమైనా ఇంట్లోకి కావాల్సినవి కూడా అన్ని తీసుకొచ్చుకోవచ్చు కదా. ఇంకా పోదాము తెద్దాం అనుకున్నప్పుడే ఇంకా ఏదో ఒకటి ఊరికి ఫంక్షన్కి దానికి దీనికి మంచికి చెడ్డకు పోవాల్సి వస్తుంది. ఇంకా ముందు కూడా ఇంకా 2-3 ఉన్నాయి పోయేటివి, ఇంకా చూడాలి మరి. ఇంకా సామాన్ తీసుకొచ్చినాక పోతానో లేదంటే పోయి వచ్చినాకనే సామాన్ తీసుకొచ్చుకుంటానో ఏమో తెలియదు. కానీ పోయేటివి అయితే ఉన్నవి. ఇంకా హాస్పిటల్ అటు ఇటు కూడా తిరుగుడు అవుతుంది. అబ్బా నిజంగా ఈ ఎండకు ఏం తిరుగుడో ఏమో. ఇంకా పిల్లలకి ఏమన్నా చేసిద్దామని చెప్పి ఆ రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అమ్మమ్మ అయితే కందులు అయితే పెట్టుండే కదా, కొన్ని ఒక కిలో అన్ని కందులు అయితే పెట్టుండే. అందులోకించి కొన్ని కందులు తీసి పిల్లలకు చాలా రోజులు అయిపోయింది ఏం చేయక, చెయ్యి మమ్మీ ఏదో ఒకటి, ఏ మమ్మీ ఏదో ఒకటి, ఏ మమ్మీ అని అంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చిన కందులు ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా అట్లనే ఉండే. ఇంకా కందిపప్పు కందులు అట్లనే ఉంటాయి. ఇంకా చాలా రోజులు అవుతుంది, పిల్లలు కూడా అడుగుతారని గుడాలు వేద్దామని కందులు అయితే తీసి అందులో మట్టి పెడ్డలు కానీ ఇంకా గడ్డి గింజలు ఇంకా గడ్డి పూసలు లాంటివన్నీ ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ పురుగులు ఉన్నాయా ఎట్లున్నాయో చూద్దామని చెప్పి సాట్లో అయితే పోతున్నా. సాట్లో పోతే ఇంకా కెమెరా ముందు ఉన్నాం కదా, ఇంకా మా వాళ్ళ కథలు మామూలుగా ఉండయి. మరి కెమెరా వచ్చిందంటే చాలు, ఇక్కడ ఎత్తున్నానంటే మా వాళ్ళు అక్కడ ఏం లేకున్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని అక్కడ వాళ్ళు ఉండాలి, చెయ్యాలన్నట్టు అట్లా చేస్తారు. కందులలో పోతే ఇంకా చెరుగుతా అని చెప్పి చెరుగుతా ఉంది. కొన్నిసార్లు పని చెప్పకుండా చేస్తారు, హెల్ప్ చేస్తారు నాకు పనిలా. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అనే కాదు, పెద్దగా అయిన తర్వాత వీళ్ళు నాకు పనిలా అట్లనే సాయం చేస్తే మంచిదబ్బా. కొందరు పిల్లలు ఉంటారు కదా చిన్నప్పటి నుంచి పెద్దగైనాక కూడా అట్లనే, చిన్నప్పటి నుంచి అలవాటు అంటే పనిలో సాయం చేసుడు, అట్లనే పెద్దగైనాక కూడా అట్లనే ఉంటారు. కొందరేమో చిన్నప్పుడు చేస్తారు కానీ పెద్దగైన తర్వాత చేయరు. కానీ మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పని. ఇంకా అందుకనే అంటారు కదా, మొక్కై వంగంది మానై వంగుతుందా అని. అంటే పెద్దగా కాకుండా కొంచెం చిన్న పనులు అయితే చెప్పాలి పిల్లలకు. నేనైతే అట్లనే చెప్తా, వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలిగేలాగా చిన్న పనులు. నేను ఒకవేళ ఊరికి అటు ఇటు పోయినా కూడా వాళ్ళంతా వాళ్ళు చేసుకొని ఉండేలాగానైతే చెప్తా. కాకపోతే ఇప్పుడు వంటలు చేసేంత పెద్దవాళ్ళు ఏం కాదు కానీ చెప్తా అన్నట్టు. ఇంకా కూరగాయలు కోసేటప్పుడు, వంట చేసేటప్పుడు కూరగాయలు కోయమంట, ఇంకా గిన్నెలు కడకరమ్మంట, చాయ్ గ్లాసులు అట్లా చెప్తా ఉంటే చేస్తూ ఉంటారు పిల్లలు. ఇంకా వాళ్ళు కూడా చెయ్యమమ్మి అన్నారు. ఎవరికేం చెప్పినా పాపం నా పిల్లలు అయితే మంచిగా వింటారు అబ్బా, నా బంగారు కొండలు. ఇంకా మొత్తం అందులో ఉన్న రాళ్ళు పెడ్డలు అన్నీ తీసేసిన తర్వాత కందులని అయితే మంచిగా కడిగి 2-3 సార్లు కడిగి అయితే నానబెడతాను. ఇంకా పొద్దున నానబెడితే సాయంత్రం వరకు మంచిగా నానతాయి, మంచిగా తొందరగా ఉడుకుతాయి అని ఇంకా కడిగి అయితే నానబెట్టిన. ఇంకా అంత లోపలనే ఛాయ్ అయితే అయింది. అప్పటికే లేట్ అయిందని చెప్పిన కదా. ఇంకా ఛాయ్ అయిన తర్వాత పిల్లలకు ఛాయ్ పోసి ఇంకా నేను కూడా ఛాయ్ అయితే తాగిన. ఛాయ్ తాగి ఇంకా స్నానం చేసుకొని ఇంకా వంట అయితే వేయాలి కదా. ఇంకా వంట చేద్దామని చెప్పి ఇంకా బియ్యం అయితే పెట్టేసిన ముందే. బియ్యం పెట్టిన తర్వాత ఇంకా కూర వండుదామని చెప్పి బెండకాయలు అయితే కట్ చేసిన. ఇంకా బెండకాయ అంటే గుర్తుకొచ్చింది, నేను ఎక్కడో చూసినబ్బా, నాకు గుర్తు అత్తలేదు కానీ బెండకాయనైతే తుడిచి కోసిర్రు.
నేనేమో కడిగి కొత్త తుడిసి కొత్తరా బెండకాయలు. నాకైతే అసలు అర్థం కాలేదు. నేను ఎప్పుడు బెండకాయ కూర వండినా కడిగి కోసిన తర్వాత ఒక గంజు తీసుకొని ఆ గంజులను అయితే నూనె పోసి కొంచెం ఇంకా బెండకాయలని అయితే వేయించుతా. అట్లా వేయించితే ఏమవుతుందంటే జిగురు జిగురు అనేది ఉండదు. బెండకాయ ముక్కలు కొంచెం సపరేట్గా మంచిగా ముక్కలు గట్టిగా ఉంటాయి. లేదంటే అట్లనే మనం బెండకాయ కూర వండినట్లు అయితే ఉంటే మొత్తం ముక్కలన్నీ నలిగినట్టు అంత జిగురు జిగురు బాగా అనిపిస్తుంది. నాకు ఎందుకు అట్లా నచ్చదు. కడిగి కోసి గోలిస్తా ఫస్ట్ అయితే. గోలించిన తర్వాతనే వంట చేస్తా. కానీ అది ఎక్కడో చూసిన అసలు గుర్తుకత్తలేదు. కానీ బెండకాయలు కడగకుండా తుడిచి కోస్తారంట. అట్లా కోస్తే జిగురు జిగురు ఉంటుందంట. అది ఎంతవరకు నిజమో కానీ నాకు కడగకుండా కూర వండడం అంటే నాకు ఎందుకు నచ్చదు. అందుకని నేను ఎప్పుడు అట్లా ట్రై చేయలేదు. మా ఫ్రెండ్ సోరకాయ అయితే ఇచ్చింది. సోరకాయ కూర వండుదాం అనుకున్నాం ముందు. కానీ సోరకాయ ఏమో మొత్తం ముదిరిపోయింది. బాగా గట్టిగా ఉండే. ఇంకా అది ఎందుకో ఇంకా పనికిరాదని చెప్పి ఇంకా దాన్ని పక్కకు పెట్టి కూర అయితే పొయ్యి మీద వేసి బట్టలు ఆరేద్దాము, ఎండ కూడా బాగుంది కదా అని చెప్పి ఇంకా బట్టలు ఆరేద్దామని చూస్తున్నా. అయితే ఆ గోడ మీద తీగ మీద బట్టలు ఆరేస్తే మళ్ళీ మిరపకాయలు అలా పడతాయని ఆ మిరపకాయలు అయితే తీసి పక్కకు పెడుతున్నా. ఇంకా గట్టిగానే అయితే అయినాయి. కొన్ని పండు ఉన్నాయి. అవి పోపులకు ఇట్లా పనికొస్తాయి కదా, ఇంకా అందుకనే తీసి ఎండబెడుతున్నా. మిరపకాయలు ఎక్కువ ఏం తీసుకురాడు మా ఆయన. తీసుకొచ్చినప్పుడు పావు కిలో అట్లనే తీసుకొస్తాడు. ఇంకా తీసుకొచ్చినాయే అవి అట్లా పండ్లు అయినాయి. పచ్చడి వేద్దాం అనుకున్న ముందు పచ్చడి వేద్దాం అనుకుంటే అన్ని పండ్లు అయితే కాలేదు. కొన్ని అయినాయి. తెచ్చినాయి కొన్ని కదా. మళ్ళీ నేను పోపుకి అయితే ఎక్కువ వేయను. 2-3 అంటే 4-5 మిరపకాయలు అయితే పోపుకి ఎత్తా. కూరలో కారపొడి ఎత్తా కాబట్టి ఎక్కువ వేయను. ఏదో ఫ్రై గిట్లా చేసినప్పుడే ఎక్కువ ఎత్తా. పిల్లలు ఫ్రై అంటే ఇష్టం. మా ఆయనకేమో ఫ్రై అంటే నచ్చదు. ఆయనకు ఏ కూర అయినా సరే కారపొడి ఎత్తేనే ఇష్టంగా తింటాడు. కొంచెం ఆయనకి పులుసు లాగా ఉండాలి. మా పిల్లలకేమో ఫ్రై లాగా ఉండాలి. అయితే ఈ మిరపకాయలు మేము రేపు ఊరికి పోతాం అనగా ఆ రోజు ముందు రోజు అయితే తెచ్చి మేము ఊరికి పోయి వచ్చేసరికి అవి అట్లా పండ్లయినాయి అన్నమాట. ఇంకా పప్పు చారులకు, తోటకూరలకు పోపుకి ఎత్తే మంచిగా ఉంటాయి అబ్బా. ఎండిన మిరపకాయలు మంచిగా ఉంటాయి. నాకు నచ్చుతుంది కూడా. నూనెలో ఎండిన మిరపకాయలు గోలినవి తింటే అన్నంలో పెట్టుకొని తింటే మంచిగా అనిపిస్తుంది. మంచిగా నాకెందుకు అట్లా నచ్చుతుంది చిన్నప్పటి నుంచి. ఇంకా మా బాబు అయితే చిన్నప్పుడు అన్నం తింటూ ఉంటే కొన్ని కూరలు కారం ఉండకుండా తీయగా ఉంటాయి కదా. ఇంకా అట్లాంటప్పుడు మా బాబు అయితే పచ్చిమిరపకాయలు ఇంకా కొరుక్కొని తినేది. అంచుకు కారం లేదు కూర అని చెప్పి. నేను అట్లా కూడా తినేదాన్ని. ఒక్కొక్కసారి అట్లా కూడా తింటాను నేను. ఏదన్నా పప్పు కూర అయితే ఉంటే కొంచెం మనం ఎక్కువ కారపొడి అయితే ఏం కారం కానీ ఏం వేసుకోము కదా. పప్పు కూరలు అయితే ఉంటే చారు ఇట్లా అట్లా పోతాం కాబట్టి పప్పు చారు అయినా సాంబార్ అయినా ఒక్కొక్కసారి నేను అట్లనే తింటాను మిరపకాయలు కొరుక్కొని అంచుకి. నాకు అట్లా నచ్చుతుంది. ఇంకా ఎండలు అయితే మరి దారుణం కొడుతున్నాయి అబ్బా. 9:30-10 అవుతుంది. ఆ టైంకి ఎండ చూడండి దంచి కొడుతుంది. ఇంకా బట్టలు జాడిచ్చేసిన బట్టలన్నీ అయితే జాడిచ్చిన బట్టలన్నీ అయితే ఆరెత్తున్నా. ఇంకా పిండేటివి బట్టలు అయితేనేమో బకెట్లనైతే పక్కకు పెట్టుకొని ఉంటే ఆ రోజు సాయంత్రం పూట పిండేటి బట్టలు ఇవైతే జాడిచ్చిన బట్టలు అయితే ఇంకా ఆరెత్తున్న దండం పైన. నాకు ఒక విషయం అయితే ఎప్పటికీ అర్థం కాదబ్బా. యూట్యూబ్లో కొందరు వీడియోస్ చూస్తే నా వీడియోస్ లాగానే అనిపిస్తాయి. కానీ వాళ్ళకు వేలల్లో లక్షల్లో వ్యూస్ అయితే ఉంటాయి, లైక్స్ కామెంట్స్ అయితే ఉంటాయి. మనం ఇంత కష్టపడినా మనకు కామెంట్లు రావు, లైకులు రావు, వ్యూస్ రావు. ఏంద్రా బాబు అనిపిస్తుంది. అంటే నాకే డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి. అంటే నేను చేసేది కష్టంగా లేదా, అందరూ చేసే వీడియోస్ కష్టంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా, నేను కష్టపడతలేనా అనిపిస్తుంది ఒక్కొక్క టైంలో. కానీ ఈ వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేయాలంటే మస్తు టైం పడుతుంది. అసలు ఒక్కొక్కసారి టైం ఏర్పడదబ్బా. గిన్నెలు కానీ ఇంకా ఇల్లు గిన్నెలు ఒక్కొక్కసారి అట్లనే పెడతా 11 అవుతుంది. 9 ఇంకా వంట చేసేసరికి కూడా లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి టైం ఏర్పడదు. కానీ ఇంత కష్టపడ్డ వ్యూస్ అనేది ఎందుకు వస్తలేవో ఏమో అర్థమే కాదు. ఎంత మన కష్టపడ్డ ఆవగింజంత అదృష్టం ఉంటే కలిసి వస్తుంది అంటారు. చూడాలి మరి అది ఎప్పుడు ఉందో రాతలో ఏం కథనో. ఇంకా మొత్తానికి సాయంత్రం అయితే అయిందబ్బా. సాయంత్రం అయిన తర్వాత పొద్దున కడిగి నానబెట్టుకున్నా కదా కందులు, అవైతే ఉడకబెట్టిన మంచిగా ఉడికినాయి. ఉడికిన తర్వాత ఇంకా పోపుకేసిన. మా ఆయనకు గుడాలు అంటే చాలా ఇష్టం. కందులు, చుక్కులు, మక్కలు, గుడాలు ఇవైతే బాగా ఇష్టంగా తింటాడు. ఇంకా రోజు గుడాలు సాయంత్రం ఆయన వచ్చేసరికి గుడాలు వేసి పెట్టిన. ఇంకా గుడాలు వేసిన రోజు ఖచ్చితంగా కొన్ని బియ్యం పెట్టమంటాడు. ఆయన అయితే ఎక్కువ అన్నం తినడు, ఇంకా గుడాలే తింటాడు అన్నమాట. పిల్లలు ఇంకా తిన్నారు ఇష్టంగా. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎట్లా వచ్చిందని చెప్పి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.